6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ 100% పూర్తయిందని, మిగిలిన ఒక నియోజకవర్గంలో 98% పూర్తయిందని ఆదిలాబాద్ పార్లమెంటు ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ అరేపల్లి మోహన్ అన్నారు. ఈ ప్రక్రియలో అహర్నిశలు శ్రమించిన BLA-2లను నాయకులను ఆయన అభినందించారు. ఇక ఆదిలాబాద్ DCC కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అహ్మద్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హాందాన్, DCC అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్లతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై మీడియాతో మాట్లాడారు. ఇక 100% పూర్తయినంత మాత్రాన పని ముగియలేదని, ఇక్కడి నుండి షిఫ్టెడ్ ఓట్ల లెక్కింపు తీసి అర్హుల ఓట్ల హక్కును కాపాడడంలో నిమగ్నం కావాలంటూ కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. గతంలో ఎన్నిసార్లు ఎస్ఐఆర్ ప్రక్రియలు జరిగినప్పటికీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరేనంటూ రియాజ్ అహ్మద్ అన్నారు. ఎస్ఐఆర్ నేపంతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించడానికి యత్నిస్తుందని, గతంలో 4 రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేందుకు కృషి చేస్తుందన్నారు. మాజీ DCCB చైర్మన్ పెద్దలు అడ్డిపోతారెడ్డి లేదా పంజాబ్ కూడా కావచ్చు, రాజస్థాన్ రకరకాల ఎలక్షన్లో రకరకాల అభిప్రాయాలతో కాంగ్రెస్ ఓటు తొలగించాలనే ప్రక్రియ జరిపి కొంత సక్సెస్ అయింది అక్కడ. కానీ తెలంగాణలో ఆది నాయకత్వం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే పార్టీ అంతా బలంగా ఉంది కాబట్టి ఇలా బీజేపీ పాచికలు పారే అవకాశం లేదు. బీజేపీ కన్నా ధీటుగా కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసి మరి ఓటర్లు నామోదు కార్యక్రమంలో ఈ ఎస్ఐఆర్లో మరి ప్రత్యేక శ్రద్ధతో కమిట్మెంట్లో పనిచేశారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి మేము 100కి 100 వాళ్ళు ఓటు ఎవరిని పోకుండా కాపాడే ప్రయత్నం మేము చేశామన్నమాట మరొకసారి తెలియజేస్తూ, ఆగస్టు 12 నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ముసాయిదా ఓటరు ముసాయిదాను ప్రభుత్వ పరంగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు కూడా మన BLAలు ఆ ముసాయిదా నోటీసులో ఉన్న పేర్లను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తప్పిపోయిన వారు ఉంటే మరొకసారి ఆ రోజు కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియలో కూడా మన BLAలు భాగస్వాములు కావాలనే మాట కూడా చెప్తూ, నూతనంగా అంటే 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించే విధంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ముందుండి కొత్త ఓటర్లను కూడా చేర్పించాలనే మాట నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, మేధావులందరినీ కోరుతా ఉన్నాను. ఈ విధంగా ఈ ఓటర్ ప్రక్రియలో తెలంగాణ ప్రాంతంతో పాటు మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100కి 100% SIR ప్రక్రియ పూర్తి చేసినందుకు పార్టీ నాయకులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓటు అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది. ఇప్పటి వరకు భారతదేశంలో అనేక సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్కి సంబంధించిన కార్యక్రమాలు రూపొందించబడ్డా భారతీయ జనతా పార్టీ NDA ఆధ్వర్యంలో జరుగుతున్న ఈసారి ఒక కుట్రబద్ధంగా ఓటర్లను తొలగించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీగా మేము గత దశాబ్దాల నుంచి ఓటర్లను చేర్చే ప్రయత్నం చేశాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే NDA ఓటర్లను తీసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడే నేపథ్యంతో భారత స్వతంత్ర ఉద్యమ వారసులుగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని కాపాడే ఒక రాజకీయ శక్తిగా ఈరోజు సర్బాధ్యతను మేము ఈరోజు ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక సివిల్ సొసైటీ పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ పోషిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రూపొందించబడ్డ ఫామ్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాల ఆధారంగా వలస కూలీలు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలు ఈ ఓటు హక్కుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రూపంలోనే కార్యక్రమానికి సంబంధించిన